వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ట్రెండ్ సెట్ చేయాలి గురు అంటూ టాటూస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు కదా. సో అయితే ఈరోజు అసలు టాటూస్ ఎలా వేస్తారు, సో వాటిని వేస్తే రిమూవ్ చేయించుకోవచ్చు అంటారా, అసలు వాటికి ఖర్చు ఎంత ఉంటుంది, వాటిని ఎలాంటి మెటీరియల్స్తో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, సో దీని మీద ఈరోజు ఒక స్మాల్ స్టోరీ చేసేద్దాం. ప్రస్తుతం మనం వేగాస్ అకాడమీ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ తెలుసుకుందాం అసలు ఎలా ఉంటుంది వీటి ప్రాసెస్. సో లెట్స్ వాచ్ ఇట్. సో గైస్, వేగాన్స్ అకాడమీకి సంబంధించిన టాటూ ఆర్టిస్ట్ రాఘవ గారు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం. హలో సార్, హాయ్. హాయ్. సో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్ మామూలుగా మీరు? యాక్చువల్లీ నేను యూట్యూబ్లో గూగుల్లో కొట్టంగానే మీ పేరే వచ్చింది ఫస్ట్ అన్నిటికంటే. సో ఎన్ని ఇయర్స్ సార్ ఎక్స్పీరియన్స్ ఇందులో? 17 years ఎక్స్పీరియన్స్. 17 years ఎక్స్పీరియన్స్. 2008 నుండి నేను టాటూ ఇండస్ట్రీలో ఉన్నాను. సో 2008లో నేను వెగాస్ అనేది స్టూడియో పెట్టడం జరిగింది అనమాట. ఓకే, ఏంటి సార్ స్టార్టింగ్ నుంచే టాటూ మీద ఇంట్రెస్టా? స్టార్టింగ్ నుండి ఆర్ట్ ఫీల్డ్లో ఉండటం వల్ల కొంచెం నేను టాటూ చేస్తే బాగుంటుంది అనేది అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా సో టాటూలోకి రావడం జరిగింది అనమాట. ఓకే, సో మన స్టూడియో మొత్తం యాక్చువల్లీ ఇందాడే చూడడం జరిగింది సార్. ఇక్కడ టాటూవే కాకుండా ఇంకా వేరే కూడా మనకి ఇక్కడ వర్క్ అవైలబుల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా సార్. ఏవే ఉన్నాయి మన దగ్గర మన అకాడమీలో యాక్చువల్లీ? సో టాటూతో పాటు బాడీ పియర్సింగ్, టాటూ రిమూవల్ అండ్ టాటూ ట్రైనింగ్ కూడా ఉంది. సో బిఫోర్ పర్మనెంట్ మేకప్ కూడా ఉండేది. సో ఇప్పుడు పర్మనెంట్ మేకప్ అనేది కొంచెం డిఫికల్ట్ అనమాట. సో కాబట్టి ఆ సర్వీస్ ఏదైతే ఉందో అది స్టాప్ చేసాము. సో టాటూ, బాడీ పియర్సింగ్, టాటూ రిమూవల్ అండ్ టాటూ ట్రైనింగ్ ఉందన్నమాట మన దగ్గర. ఓకే సార్, అయితే చూసుకోండి ఇప్పుడు ఏంటి ఇక్కడ సెలబ్రిటీస్ అందరి దగ్గర ఆల్మోస్ట్ మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరి దగ్గర కవర్ చేసినట్టున్నారు. అండి, అంటే స్టార్టింగ్ నుండి అంటే ఫస్ట్ స్టూడియో అండి మనది హైదరాబాద్లో చెప్పాలంటే. అప్పట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఒక 4-5 స్టూడియోల కంటే తక్కువ ఉండేవి. సో నాకు నియర్ బై వచ్చేసేపటికి ఫిలిం నగర్ ఉంది. సో చాలా మంది క్లయింట్స్, సెలబ్రిటీ క్లయింట్స్ ఉన్నారు అనమాట. సో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాగే బిగ్ బాస్ లో కూడా నేను టాటూ చేయడం జరిగింది. ఓకే, సో యాక్చువల్లీ మీరు బిగ్ బాస్ లో కూడా వేసారు కదా, యాక్చువల్లీ శ్రీముఖి గారికి వెళ్ళినట్టున్నారు. అవునండి. సో ఎలా అనిపించింది సార్, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బిగ్ బాస్ లోకి వెళ్ళటం అనేది అసలు నాకు చాలా సర్ప్రైజింగ్ థింగ్ అనమాట. సో బిఫోర్ సీజన్ అప్పుడు నాకు కాల్ చేశారు గీతా మాధురి గారికి వేయాలి. సో అప్పుడే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండటం వల్ల ఆమెకు చేయలేకపోయాను. సో నెక్స్ట్ సీజన్ లో ఏదైతే ఉందో, సో అప్పుడు నెక్స్ట్ సీజన్ ఏదైతే ఉందో శ్రీముఖి గారికి చేయాలని చెప్పేసి కాల్ చేయడంతో ఫస్ట్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆడిషన్ లాగా తీసుకున్నారు. సో ఎలా చేస్తారు, మీ థింగ్స్ ఏంటి, మొత్తం అన్ని చెక్ చేసిన తర్వాతే నన్ను యాక్సెప్ట్ చేశారనమాట. ఓకే, ఎలా ఉంది బిగ్ బాస్ వాయిస్ ఎలా ఉంది? ఏం చెప్పారు, ఏం మాట్లాడారా కొద్దిసేపు? నిజంగా బయట నుంచి కొన్ని లక్షల మంది హౌస్ అదంతా చూసి చాలా మందికి వెళ్ళాలని కూడా అనిపిస్తుంది. అలాంటిది ఆ కొద్దిసేపు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో మీకు తెలుసు కదండి, ఆ వాయిస్, బేస్ వాయిస్ వింటేనే ఒక వైబ్రేట్ ఉంటుంది. సో నాకు కొంచెం చాలా భయంగా ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే సెలబ్రిటీస్ అందరూ కలిసి ఒక చోట గ్యాదర్ అయి ఉన్నారు. అండ్ వాళ్ళందరూ కూడా ఇండివిజువల్ హౌస్లో ఒక చోట ఉండటం వల్ల అసలు లోపలికి ఎలా వెళ్ళాలి, వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంది, నన్ను ఎలా తీసుకుంటారు అనేది నాకు భయంగా వెళ్ళాను. సో లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం గందరగోళం చేశారు అండ్ టెన్షన్ పెట్టారు. చెప్పారా సార్ మామూలుగా అక్కడ మీకు చెప్పారా, అంటే వాళ్ళతో మాట్లాడద్దు, లోపల హౌస్లో ఉన్న వాళ్ళతో మాట్లాడకండి అట్లా ఏమన్నా చెప్పారా? అవునండి, కానీ ఫస్ట్ కండిషనే అది. సో ఇక్కడ బయట జరిగే విషయాలు చెప్పకూడదు, లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం క్వశ్చన్ చేసినా కూడా మీరు ఆన్సర్ చేయకూడదు, ఓన్లీ టాటూ మాత్రం చేయాలి. ఆ ప్లేస్మెంట్ కూడా మేమే చెప్తాము. సో సైజ్ కూడా వాళ్ళే డిసైడ్ చేశారు. సో వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ చేసినా, ఎంత పోక్ చేసినా కూడా మీరు అసలు మాట్లాడకూడదు అనేది ఫస్ట్ కండిషన్. అది యాక్చువల్లీ బిగ్ బాస్ బ్రాండ్ అయిపోయింది మీ స్టూడియోకి నిజం చెప్పాలంటే. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మీ దగ్గర వేయించుకున్నట్టున్నారు కదా? అవునండి, చాలా మంది వచ్చారు. సో సిరి గారు వచ్చారు అండ్ అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు సజెషన్ చేయడం వల్ల నన్ను సో వాళ్ళందరూ రిఫర్ చేస్తున్నారు అనమాట. అంటే నా వర్క్ కూడా చూసి, సో చేసిన తర్వాత ఏదైతే టాటూ ఉంటుందో, సో అవుట్పుట్ చూసిన తర్వాత వాళ్ళకి నచ్చితేనే కదా రిఫర్ చేసేది. ఓకే, సో అట్లని ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ మన దగ్గర స్టూడియోలో చూసుకుంటే యాక్చువల్లీ ఇప్పుడు టాటూ రిమూవల్ అని కూడా ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. సో ఆ టాటూ రిమూవ్ అనేది ఒకేలా నిజంగా అసలు పోతుంది అంటారా ఒక్కసారి వేయించుకున్న తర్వాత? టాటూ రిమూవల్ అనేది చాలా డిఫికల్ట్ అండి. టాటూ రిమూవ్ చేయించుకుంటామే, అసలు టాటూ చేయించుకుంటాం ఎంత ఈజీయో టాటూ రిమూవ్ చేయించుకుంటాం అంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది చిన్న ఏజ్ లోనే తెలియకుండా నేమ్స్ అని, లేకపోతే మన జాతరలో నుదుటి మీద బొట్లు పెట్టించుకుంటారు, అలాగే దేవుళ్ళు ఈ బొమ్మలు ప్రింట్ చేయించుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చేయించుకొని ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ పర్పస్ గా లేదా మ్యారేజ్ పర్పస్ గా ఏవైతే ఉన్నాయో ఆ టైంలో ఈ టాటూస్ అనేది అన్వాంటెడ్ అయిపోతాయి అనమాట. సో అవి తీర్చుకునే క్రమంలో వాళ్ళకి చాలా ఇయర్స్ పడుతుంది. సో కొన్ని టాటూస్ అయితే మంత్స్ పడుతుంది, కొన్ని టాటూస్కి వచ్చేసేపటికి ఇయర్స్ పడుతుంది.
అండ్ ఈ టాటూ రిమూవల్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఎందుకంటే హైజిన్ లేజర్స్ వాడాలి, FDA అప్రూవ్డ్ లేజర్స్ వాడాలి. ఓకే. ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. సో సర్టిఫైడ్ లేజర్స్ అంటే సర్టిఫైడ్ లేజర్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే టాటూ రిమూవల్ చేయగలరు. సో అలాంటి వాళ్ళు మాత్రమే టాటూ రిమూవ్ చేయగలరు. సో ఇది సిట్టింగ్ వైజ్ ఉంటుంది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే టాటూ చాలా మంది చెప్తా ఉంటారు, మీకు జనరల్గా మీరు చూసే ఉంటారు రీల్స్లో వాటిలో 1 సిట్టింగ్లో పోతుంది, 2 సిట్టింగ్లో పోతుంది అని చెప్పేసి చెప్తుంటారు. సో ఇది పాసిబుల్ అయితే కాదండి, ఎందుకంటే టాటూ రిమూవల్ 10 to 15 సిట్టింగ్స్. ఈ డిపెండ్స్ ఆన్ 15 వరకు. అవును. ఓకే. టాటూ డెప్త్ని బట్టి, అంటే టాటూ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో చేసిన టాటూ ఆర్టిస్ట్ యూజ్ చేసిన డెప్త్ని బట్టి అండ్ యూజ్ చేసిన ఇంక్ని బట్టి టాటూ అనేది ఎన్ని సిట్టింగ్స్ లో పోతుంది అనేది ఉంటుంది. కలర్ టాటూస్ అయితే మళ్ళీ ఇంకా ఎక్కువ డిఫరెన్స్, ఎక్కువ సిట్టింగ్స్ తీసుకునే టైం ఉంటుంది. సో ఇలాగా టాటూ రిమూవల్ ఉంటుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు మనకి ఇక్కడ రెగ్యులర్ గా టాటూస్ మన స్టూడియో చూసుకుంటే యాక్చువల్లీ ఇందాక మొత్తం చూసాం కదా. సో ఏంటి సార్ ఒక్కొక్క ఏరియా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మనకి? సో ఇదంతా టాటూ ఏరియా అండి, టాటూ యూనిట్ మొత్తం టాటూ ఏరియానా? ఎస్. ఇక్కడ 4 యూనిట్స్ ఉంటాయి. సో ఇది ఒక యూనిట్, ఇది ఒక యూనిట్, అంటే 4 మెంబర్స్ వచ్చినా కూడా మనం చేయగలము. ఇక్కడ అట్ ఎ టైం 8 మెంబర్స్ వరకు మేము టాటూ చేయగలం. 8 మెంబర్స్ వరకు. స్టాఫ్ ఎంత ఉంటుంది సార్ మన దగ్గర? స్టాఫ్ వచ్చి 4 మెంబర్స్ ఉన్నారండి. 4 మెంబర్స్ అసిస్టెంట్లు ఉన్నారు. 4 మెంబర్స్ అసిస్టెంట్లు ఉన్నారు. 4 మెంబర్స్ టాటూ ఆర్టిస్ట్. యాక్చువల్లీ సార్ వీటిలో కూడా ప్రొఫెషనల్ అన్ప్రొఫెషనల్ కూడా ఉంటారంటారా టాటూ ఆర్టిస్ట్? ఉంటారండి, అంటే సర్టిఫైడ్ టాటూ స్టూడియోలో నేర్చుకున్న వాళ్ళు ప్రొఫెషనల్ గా చేయగలరు. బేసిక్ ఏంటంటే ఇంకా చాలా కాలం నుండి యూట్యూబ్లోనో ఆన్లైన్లో చూసి నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. కొంచెం ఆర్ట్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు. సో ఈ మధ్యకాలంలో ఎక్కువైంది ఏంటంటే ఈ ఏదైతే ఆర్ట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు సో హోమ్ సర్వీస్ గా కూడా చేస్తున్నారు, ఇళ్ళకి వెళ్ళి కూడా చేస్తున్నారు. సో అలా చేయించుకోవడం వల్ల ఏంటంటే ఒక హైజీన్ ఎన్విరాన్మెంట్ ఉండదు. ఓకే. సో ఇంట్లో ఇక్కడ ఏంటంటే మనం క్లినిక్ సెటప్ చేసాము, ఇలా సెటప్ చేసాము. ఈ ఏరియాలోకి డైలీ మేము హైజీన్ గా క్లీన్ చేసి శానిటైజ్ చేసి దెన్ టాటూ చేస్తాం. యాక్చువల్లీ వీటిలో నీడిల్స్ యూజ్ చేస్తుంటారు కదా. సో ఈ నీడిల్స్ కావచ్చు, మిగతా ఇప్పుడు రోడ్ సైడ్ కూడా కొన్ని చోట్ల కూర్చొని టాటూస్ ఎక్కువ వేస్తుంటారు. సో వాటి ఎఫెక్ట్ వల్ల అంటారా? ఇంతకు ముందు టాటూస్ అంటే అమ్మో టాటూస్ వేయించుకుంటే క్యాన్సర్ వస్తాయి, సో వచ్చేవి అట్లా ఎక్కువ క్యాన్సర్ వచ్చింది టాటూస్ వేయించుకుంటేనే రూమర్ ఒకటి ఉంది. సో అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? క్యాన్సర్ అనేది వాళ్ళు యూజ్ చేసే ఇంక్ ని బట్టి అండి. క్యాన్సర్ అనేది నేను డాక్టర్స్ చాలా మంది టీవీ నీడిల్ కంటే కూడా ఇంక్ వల్లే అంటారా? అవును, ఇంక్ వల్లే ఉండొచ్చు మేబీ. సో చాలా వరకు టీవీ ఛానల్స్ లో డిబేట్స్ నడుస్తూ ఉంటాయి. డాక్టర్స్ అండ్ న్యూస్ రీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని డిబేట్లు చేస్తూ ఉంటారు. టాటూలు చేయించుకోకూడదు, టాటూల వల్ల ఇన్ఫెక్షన్స్ అవుతాయి. సో ఎగ్జాక్ట్లీ అవుతాయి. అది ఎలా అంటే హైజీన్ వేలో ప్రొఫెషనల్ దగ్గర చేయించుకోకుండా రోడ్ సైడ్ కానీ జాతరలో కానీ ఇలా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు యూజ్ చేసే ఇంక్ అనేది ప్రాపర్గా ఉండదు, హైజీన్ ఇంక్ ఉండదు. వాళ్ళు ఏంటంటే కొన్ని రకాల రసాయనాలు కలిసి వాటిని యూజ్ చేస్తారనమాట. సో మనం ఏంటంటే సర్టిఫైడ్ ఇంక్ని మాత్రమే వాడతాము. సో టాటూ కోసం హ్యూమన్ బాడీలోకి ఇంజెక్ట్ అయినా కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేని ఇంక్ని మాత్రమే మనం వాడతాము. సో దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అది కూడా చేసే విధానం కూడా ప్రతి క్లయింట్కి నీడిల్ అనేది ఫ్రెష్ నీడిల్ని వాడటం జరుగుతుంది. సో టాటూకి ముందు టాటూ తర్వాత మనం ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అదంతా శానిటైజ్ చేయటం, హైజీన్ గా ఉండటం వల్ల మనకి ఇబ్బంది ఉండదు అన్నమాట. సో యాక్చువల్లీ ఇంక్ లో కూడా సర్టిఫైడ్ అన్సర్టిఫైడ్ ఉంటాయా సార్? మామూలుగా యూజ్ చేసే ఇంక్ లో కూడా ఉంటాయండి. ఓకే. సో బ్రాండ్స్ ఉంటాయి కదా మనకి, ఇప్పుడు ఐఫోన్ ఎలాగో సో కాపీ ఉంటుంది కదా, అలాగే ఇంక్స్ లో కూడా బ్రాండ్స్ అనేవి డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. సో చీప్ ఇంక్స్ ఉంటాయి, బ్రాండెడ్ ఇంక్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే కొంతమంది ఇంక్ ఎక్కువ మందికి వాడచ్చు అనే ఉద్దేశంతో కొన్ని రకాల థింగ్స్ కలిపేసేసి మిక్స్ చేసే అవకాశం ఉంటుంది. అందరూ చేయరు. సో కొంతమంది ఎక్కడో తెలిసి తెలియక చేస్తారు వాళ్ళు కూడా. ఇలా చేస్తే ఇబ్బంది అయితే అనేది వాళ్ళకి కూడా తెలియదు అనమాట. దానివల్ల కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రాఘవ గారు, యాక్చువల్లీ మీరు ఇప్పటికి ఒక 20 years వరకు ఉన్నారు కదా ఫీల్డ్. ఇప్పటి వరకు అసలు ఎన్ని టాటూస్ వేసి ఉంటారు? మోర్ దెన్ 6,000 అండి. 6,000 వరకు వేసి ఉంటారు. 6,000. ఓకే. ఎలా ఉంటుంది సార్ మామూలుగా టాటూస్ చార్జెస్ ఎలా ఉంటాయి? అంటే ఇంచెస్ని బట్టి అంటూ ఉంటారు. ఎస్ అండి, అంటే కొన్ని డిజైన్స్ వచ్చేసేపటికి ఇంచ్ వైజ్ చార్జ్ చేస్తాము, కొన్ని డిజైన్స్ వచ్చేసేపటికి ఆర్ట్ వైజ్ చార్జ్ చేస్తాము. అంటే ఎన్ని అవర్స్ పడుతుంది. ఇప్పుడు చిన్న డిజైన్స్ అయితే ఇంచ్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో స్లీవ్ టాటూ, ఫుల్ బాడీ టాటూ, హాఫ్ స్లీవ్ టాటూ, అలాగా మొత్తం ఏవైతే ఉంటాయో కాన్సెప్ట్ బేసిక్ టాటూస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎన్ని అవర్స్ పడుతుంది, సో దాన్ని బట్టి చార్జ్ చేయడం జరుగుతుంది. ప్రతి టాటూకి ఇంచ్ వైజ్ చేయటం అనేది ఉండదు అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ టాటూ ఆర్టిస్ట్, బ్రాండ్, అతని టాటూ స్టూడియోకి ఉన్న బ్రాండ్, రెప్యుటేషన్ బట్టి ప్రతి ఆర్టిస్టు 1 ఇంచ్కి ఇంత అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే.
యాక్చువల్లీ మీ చేత టాటూ వేయించుకున్నా కానీ సెలబ్రిటీ అయిపోతారు అని బయట నడుస్తుంటారు అనమాట. అలా సో ఏం లేదండి. నెక్స్ట్ నేను కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాను. సెలబ్రిటీ అవ్వకపోయినా అట్లీస్ట్ బిగ్ బాస్ కానీ వెళ్తాను. ఓకే థ్యాంక్ యూ. ఓకే. మేబీ బిగ్ బాస్ కి మాకు కొంచెం అటాచ్ అయ్యి చాలా చాలా అటాచ్ ఉంది యాక్చువల్లీ. మీ దగ్గర వేయించుకున్న వాళ్ళు కావచ్చు. సో వాళ్ళంతా బిగ్ బాస్ లో ఉన్నారని విన్నాను నేను కూడా. సో ఎట్లా ఉంది సార్ ఇక అకాడమీ ప్రకారంగా దీంట్లో ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుందా కోర్సు, లేకుంటే మంత్స్ లోనే ఉంటుందా? మంత్స్ అండి. మంత్స్. ఓకే. సో బేసిక్ కోర్సు, అడ్వాన్స్ కోర్స్ అని చెప్పేసి ఉంటుంది. సో బేసిక్ లో ఏంటంటే మినిమం గా టాటూ ఎలా చేయొచ్చు అనేది మనం నేర్పిస్తాము. ఓకే. అడ్వాన్స్ కోర్సులో ఏంటంటే బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు, అంటే ఏ టాటూ అయినా చేయగలిగే అంత లెవెల్ వరకు మనకి టాటూ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ వచ్చేసేపటికి 3 to 6 months ఉంటుంది. 3 to 6 months వరకు ఉంటుంది. అవును. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ మన టాటూ నేర్చుకునే పర్సన్ ఎవరైతే ట్రైనర్ ఉంటారో వాళ్ళ స్కిల్ ని బట్టి కూడా ఉంటుంది. డ్రాయింగ్ ఖచ్చితంగా వచ్చుంటే త్వరగా నేర్చుకోగలరు. డ్రాయింగ్ అనేది కొంచెం తక్కువ సో ఉంటుంది. డ్రాయింగ్ అనేది మెయిన్ ఎక్కువ వచ్చి ఉండాలంట. అవును, డ్రాయింగ్ ఖచ్చితంగా, ఎందుకంటే మేము గీసేది ఆర్ట్ ఫామ్ ఎక్కువ అవే కదా. సరే, అయితే ఈ టాటూ వేయించుకున్న తర్వాత చిన్న చిన్న డిసీజెస్ కూడా వస్తుంటాయని ఎక్కువగా విన్నాను అనమాట. సో ఎలాంటివి రావచ్చు అంటే జాగ్రత్తలు ఏమైనా తీసుకోకపోతే? ఇక టాటూ చేర్చుకున్న తర్వాత, అంటే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ దగ్గర టాటూ చేర్చుకుంటే అతను ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి, టాటూ చేర్చుకున్న తర్వాత ఎటువంటి ఆఫ్టర్ కేర్ తీసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళు చెప్పిన విధంగా మీరు కనుక ఫాలో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే. సో బేసిక్గా అలా కాకుండా వాళ్ళు ఓన్ అంటే సెల్ఫ్గా రెమెడీస్ పాటిస్తారు కదా. మన చిన్నప్పుడు ఏదైతే పసుపు పెట్టడం, నూనె పోయండి, అది ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి పాటిస్తారో అప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అనమాట. లైక్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి, లైక్ పస్ ఫామ్ అవటం, లేకపోతే స్వెల్లింగ్ అవటం, రెడ్డిష్గా అవటం స్కిన్ అంతా, లేదంటే బ్లడ్ ఏదైతే ఉందో బ్లడ్ రన్నింగ్ అవటం, రన్నింగ్ బ్లడ్ లాగా ఫామ్ అవటం, సో ఇరిటేషన్ రావటం, ఇచ్చింగ్ రావటం, వాటర్ బబుల్స్ లాగా రావటం, ఇలా చాలా అంటే డిఫరెంట్ స్కిన్ ఇరిటేషన్స్కి గురవుతాయి. సో ఆఫ్టర్ కేర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో సేఫ్టీగా హైజీన్గా చేస్తే కనుక మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. స్కిన్ దానంతా అదే హీల్ అవుతుంది. మన స్కిన్ ఎప్పుడు కూడా మనకి చిన్న నెయిల్ తగిలినా కూడా దానంతా అదే హీల్ అవుతుంది. మనం ఎటువంటి మెడిసిన్ వాడం. సో టాటూ కూడా ఎటువంటి ఆఫ్టర్ కేర్ తీసుకోకుండా హీల్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ అతని ఏజ్ని బట్టి, ఇమ్యూనిటీని బట్టి త్వరగా హీల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అదైతే టాటూ సెక్షన్ అని చెప్పారు. సో ఇదేంటి సార్ మామూలుగా? సో ఇది కూడా టాటూ అండి. ఇది కూడా టాటూ? ఇదంతా టాటూయే. క్లయింట్ కూర్చునే ఏరియా అండ్ ఇదంతా టాటూ చేసే ఏరియానే. సో ఈ స్పేస్ అంతా టాటూకి సంబంధించింది, మొత్తం టాటూస్ సంబంధించింది. ఓకే. అంటే క్లయింట్స్ ఎలా వస్తారంటే మనకి ఒకేసారి 7-8 మెంబర్స్ వచ్చేస్తారు. 7-8 మెంబర్స్ ఒకేసారి రావడంతో క్లయింట్స్ వాళ్ళందరికీ ఒకేసారి చేయాలంటే ఒకళ్ళు ఇద్దరు చేస్తే కుదరదు అనమాట. సో ఎక్కువ మంది వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా ఒకేసారి టాటూ చేసేలాగా మనం స్టూడియోని డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇదంతా టాటూ స్పేస్. లోపల లేజర్ రూమ్ ఉంటుంది అండ్ ట్రైనింగ్ రూమ్ ఉంటుంది, బయట రిసెప్షన్ మీరు ఆల్రెడీ చూసారు కదా. ఓకే సార్, అయితే నెక్స్ట్ సో చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ అయితే అసలు టాటూ ఎక్విప్మెంట్ అయితే మనం నెక్స్ట్ చూద్దాం. సో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, రాఘవ గారు, మామూలుగా అకాడమీ అంటే ఎట్లా ఉంటుంది ప్రాసెస్? ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట సో ఈ కోర్స్ నేర్చుకోవడానికి. సో ఏంటి అంత ఇంట్రెస్ట్? అంటే ఇన్కమ్ కూడా అట్లా ఉంటుందంటారా? సో చాలా మంది ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎటువంటి జాబ్స్ చేయాలండి, అంటే జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి, అలాగే ఒకరి కింద వర్క్ చేయాలి. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఏదో ఒక ఇలాంటి ప్రొఫెషన్స్లోకి వస్తే కనుక ఖచ్చితంగా మనకి ఇబ్బంది పడకుండా ఉంటుంది అనమాట. సో ఇన్కమ్ సోర్స్ కూడా ఎక్కువే ఉంది టాటూ ఇండస్ట్రీ, ఎందుకంటే బాగా పెరుగుతుంది. టాటూ చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరగడం వల్ల మనకి ఇబ్బంది గురవుతుంది. సో కాబట్టి మనకి టాటూ చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అనమాట. సో దాంతోపాటు నేర్చుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. సో ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అనమాట. సో ఇన్కమ్ సోర్స్ కూడా బాగా ఉంది. సో ఇంతకు ముందు యాక్చువల్లీ ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్తోనే ఎక్కువ వచ్చేవాళ్ళు, బట్ కానీ ఇప్పుడు మాత్రం అంటే ఉద్యోగాలు నిజంగా బయట చూసుకుంటే చాలా టఫ్ అయిపోయింది కదా. ఎట్లా ఉంటుంది సార్ మామూలుగా ఇన్కమ్ వీటిలో ఎట్లా ఉంటుంది? ఇన్కమ్ సోర్స్ అంటే టాటూ నేర్చుకున్న తర్వాత అయితే కొంచెం తక్కువే ఉంటుందండి. శాలరీస్ అయితే తక్కువ ఉంటాయి. సో 1-2 years ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ శాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో దెన్ వాళ్ళు ఒక 2-3 years వర్క్ చేసిన తర్వాత ఓన్గా స్టూడియో పెట్టుకుంటే కనుక మనకి యావరేజ్గా 70,000 to 80,000 వరకు వాళ్ళు ఎవ్రీ మంత్ ఇన్కమ్ సోర్స్ చూడొచ్చు అనమాట. అంటే ఓన్ స్టూడియో పెట్టుకుంటే. శాలరీ పరంగా అంటే స్టార్టింగ్ కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఫ్రెషర్స్కి 12,000 to 15,000 కంటే ఎక్కువ ఇవ్వరు. దెన్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ 25,000 to 30,000 వరకు ఎర్న్ చేయొచ్చు, ఇది శాలరీ బేస్కి అయితే. సార్, అయితే ఇప్పుడు మీ కెరీర్లో ఇప్పటి వరకు ఎంతమందిని అలా తీర్చిదిద్దారు బయటకు పంపించారు? సో నా దగ్గర ఇప్పటిదాకా 66 మెంబర్స్ అయితే నా దగ్గర ట్రైన్ 60 వరకు ట్రైన్ అయ్యారు. 60+
ట్రైన్ అయ్యారు. ఇప్పుడు ప్రెసెంట్ బ్యాచ్ లో అయితే ఒక 7 మెంబర్స్ వరకు ఉన్నారు. సార్ మామూలుగా ఎంత ఉంటుంది దీనికి మంత్ కోర్సు? అంటే ఇయర్ లోనే మామూలుగా మంత్స్ లోనే ఉంటుందా? మంత్స్ లోనే ఉంటుందండి. ఓకే. సో బేసిక్స్ టు అడ్వాన్స్ ఉంటుంది. సో బిఫోర్ ఇందాక చెప్పినట్లే 3 మంత్స్ నుండి 6 మంత్స్ వరకు ఇట్ డిపెండ్స్ ఆన్ నేర్చుకునే పర్సన్ యొక్క స్కిల్ని బట్టి ఉంటుంది. సో వాళ్ళకి ఆర్ట్ మంచిగా వచ్చుంటే వాళ్ళు త్వరగా నేర్చుకొని త్వరగా ఈ కెరీర్లో సెటిల్ అవ్వచ్చు. ఆర్ట్ కొంచెం తక్కువ ఉంటే కనుక కొంచెం టైం పడుతుంది. బట్ ఎవరైనా నేర్చుకోవచ్చు. దీనికి ఏజ్తో సంబంధం లేదు, అలాగే జెండర్తో సంబంధం లేదు. సో అందరూ నేర్చుకునే ప్రోగ్రామ్ కాబట్టి మంచిగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. అవును. సో చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు యాక్చువల్లీ. అవును. సో చూస్తున్నారు కదా, ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఒకవేళ నేర్చుకోవాలనుకున్నా కానీ టాటూ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో సార్ వాళ్ళది నెంబర్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ఈజీగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే సార్, అయితే వీటిలో ఏజ్ లిమిటెడ్ ఏదైనా ఉంటుందంటారా? ఏజ్ లిమిట్ అంటే ఏజ్ లిమిట్ ఖచ్చితంగా ఉంటుందండి. 18+ వాళ్ళకి మేము టాటూని అలౌ చేస్తాము. 18 బిలో వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు 16 ఇయర్స్ 17 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా వస్తుంటారు. సో వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మేము పేరెంట్ పర్మిషన్ లేనిది మేము చేయము. ఓకే, ఇక్కడ చేయరు మామూలుగా? అవును. ఓకే, మామూలుగా అయితే అసలుకి ఇక్కడనే కాదు ఎక్కడైనా ఎనీ టాటూ సెంటర్లో ఏజ్ లిమిట్ అనేది 18+ వాళ్ళకి 18+ వాళ్ళకే వేస్తుంది అలా ఉంటుంది. ఓకే. అంటే చిన్న ఏజ్ వాళ్ళు చేర్చుకుంటే ఏంటంటే ఇప్పుడు చిన్న ఏజ్లో చేర్చుకోవడం వల్ల ప్లేస్మెంట్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సపోజ్ వాళ్ళ స్కిన్ పెరగటము అంటే వెయిట్ పెరగటం వల్ల ఏంటంటే స్కిన్ పొజిషన్ చేసిన టాటూ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్రెడీ వాళ్ళకి ఏంటంటే చిన్న ఏజ్ కాబట్టి డిజైన్ మీద అంత క్లారిటీ ఉండదు. సో చిన్న ఏజ్లో చేసుకునే టాటూస్ తర్వాత రిగ్రెట్గా ఫీల్ అవుతారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకు ఈ టాటూ వేయించుకున్నాను అని చెప్పేసి ఫీల్ అవుతారు. అట్రాక్షన్ లవ్ పేరుతోటి ఏం చేసుకుంటారు, కొట్టించుకుంటారు, తర్వాత లవర్ చేంజ్ అవ్వగానే అది కామన్. ఇంకా అబ్బాయిల పేర్లు అమ్మాయిల పేర్లు వేయించుకుంటాం కామన్. కాకపోతే నా తరపున మేము ఎప్పుడు చాలా మందికి చెప్తానే ఉంటాను మా రీల్స్ లో కానీ లేకపోతే ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నేను చెప్పేది ఏంటంటే ఒకటే థింగ్, ఎవరి పేర్లు వేసుకోకూడదు. ఎందుకంటే మన తల్లిదండ్రుల పేర్లు లేదా మన పిల్లల పేర్లు తప్పితే ఈవెన్ వైఫ్ పేరు కూడా వేసుకోవద్దని నేను చెప్తాను. అంతేనా? అదేంటి టాటూ వేసి మీరే టాటూ వేయించుకోవద్దు కదా? నేమ్స్ వద్దని చెప్పేసి చెప్తున్నాను. ఫాదర్ మదర్ అంటే ఎక్కడికి పోరండి, మనల్ని విడిచిపెట్టి వెళ్ళరు. వాళ్ళే మనతో ఉంటారు శాశ్వతంగా, పిల్లలు మనతోనే ఉంటారు. సో ఈవెన్ భార్యాభర్తల గొడవలు ఇప్పుడు ఈ మంత్ పెళ్ళి నెక్స్ట్ మంత్ విడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఎవరి పేర్లు అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇద్దరికి సజెస్ట్ చేసేది ఏంటంటే నేమ్ టాటూస్ని చేసుకోవాలనుకుంటే ఓన్లీ పేరెంట్స్ లేదా బ్రదర్ సిస్టర్ లేదంటే కిడ్స్ పేర్లు వేసుకోండి. నా సజెషన్ అది, పర్సనల్ గా చెప్తున్నాను. ఇంకా మళ్ళీ వేరేలా తీసుకోవాలి. పర్మనెంట్ గా మనతో ఉండే యాక్చువల్లీ టాటూస్ అనే చెప్పొచ్చు. సో సార్ యాక్చువల్లీ టాటూస్ లో టెంపరరీ టాటూస్ కూడా ఉంటాయి కదా? అవును. సో వాటి గురించి మామూలుగా ఎట్లా ఉంటుంది? టెంపరరీ టాటూ అంటే బేసిక్గా ఇవేంటంటే టెంపరరీ టాటూస్ బర్త్డే పార్టీస్లో ఈవెంట్స్లో చిన్నపిల్లల కోసం వేసుకునే టాటూస్ కూడా అవి స్ప్రే టాటూస్ అంటారు వాటిని. సో మనకి ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ మనకి స్టిక్కర్ ఉంటుంది కదా, స్టిక్కర్ పెట్టేసి స్ప్రే చేస్తాం అనమాట. ఓకే, అంతే. సో అది 3 to 4 days ఉంటుంది. వాష్ చేస్తే 3 to 4 days ఉంటుంది. వాష్ చేయకపోతే ఒక 5 to 7 days ఉంటుంది, అంత మంచి ఉండదు. బట్ గోవాలో అండ్ కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఒక 1-2 months ఉండేలాగా ఒక మనకి మెహందీ పెడతారు కదా, అలాంటి లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఇంక్ని యూజ్ చేసి అది ఒక 1-2 months ఉండేలాగా టాటూస్ చేస్తారు. సో వాటి వల్ల స్కిన్ డిసీజెస్ ఏమైనా వచ్చే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటారా? స్ప్రే టాటూ వల్ల అయితే ఏమి ఉండదు, అంటే అది కెమికల్ యాక్చువల్లీ. సో కొంతమందికి ఇరిటేషన్ రెడ్డిష్ కావటం దద్దుర్లాగా ఉండటం జరగవచ్చు. ఈ 2 months టాటూ అని చెప్పేసి కొన్ని చేస్తారు కదా, అదైతే కొంచెం మేబీ అక్కడ స్కిన్ ప్యాచీ లాగా అవటం, వైట్ మార్క్ కానీ రెడ్ మార్క్ కానీ అట్లాగా స్కారింగ్ అవటం అనేది కొంచెం రావటం మేము అబ్జర్వ్ చేసాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ టాటూస్ వేయించుకునేటప్పుడు పెయిన్ ఉంటుందని చాలా మంది భయపడుతుంటారు. సో పెయిన్ గురించి కూడా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఎలా ఉంటుంది అంటే పెయిన్ బాగా అంత ఉంటుంది అంటారు? పెయిన్ ఇప్పుడు పెయిన్లెస్ టాటూస్ కూడా వచ్చినాయండి. అంటే అదేంటి అర్థం కాదు. సో పెయిన్ బేర్ చేయలేని వాళ్ళకి టాటూ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ పెయిన్ వల్ల చాలా మంది ఆగిపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి పెయిన్లెస్ టాటూస్ వచ్చినాయి. సో నమ్మింగ్ క్రీమ్ ఉంటుంది. సో 10% నమ్మింగ్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మనం నమ్ చేసిన తర్వాత టాటూ చేయడం స్టార్ట్ చేస్తాము. వన్స్ టాటూ అవుట్లైన్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక నమ్ స్ప్రే చేస్తాము. సో దానివల్ల ఏంటంటే పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. పెయిన్ ఫ్రీ టాటూస్ కూడా చేసుకోవచ్చు. పెయిన్ అయితే బెరబుల్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ బాడీ రీజియన్ని బట్టి, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పెయిన్ ఉంటుంది. సో ఎక్కువ పెయిన్ వచ్చే ప్లేసెస్ అంటే మనకి నెక్ కానీ వ్రిస్ట్ కానీ యాంకిల్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొంచెం ఎక్కువ వచ్చే పెయిన్.
ఓకే సార్, వీటికి డిజైన్స్ ఇవన్నీ మీరే సజెస్ట్ చేస్తారా లేకుంటే కస్టమర్ చాయిస్ అంటారా? లేదండి, కస్టమరేనా? ఇది ఖచ్చితంగా కస్టమర్ సజెషన్ మీరు ఏమైనా ఇస్తూ ఉంటారా? లేదు లేదు, అది కూడా ఏముండదా? ఏముండదు అసలు. మా సజెషన్ అనేది ఉండదు. ఓకే. సజెషన్ ఎట్లా చేస్తామంటే వాళ్ళు చూస్ చేసిన డిజైన్ ని మోడిఫై చేసి వాళ్ళకి కావాల్సిన ప్లేస్మెంట్ విషయంలో సజెషన్ చేస్తాం. కానీ ఇది కంప్లీట్, ఎందుకంటే ఒక క్లయింట్ కి అతనికి కావాల్సిన డిజైన్ ని మాత్రమే అతని స్కిన్ మీద మేము ప్రింట్ చేస్తాం. ఓకే. అంతే, లేకపోతే మా సజెషన్ చేస్తే రేపు పొద్దున మమ్మల్ని వస్తుంటాడు.